పోపెట్ పోపెట్ చెప్పు. ఏమీ లేదు. ఆల్ ద బెస్ట్. తాళం దొరికింది. పదండి, వెళ్దాం. నా చిలకని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు? నా బిజినెస్ ఆగిపోతుంది. ఈ చిలుకను మనం ఎలాగైనా కాపాడి ఆ జ్యోతిష్కుడి నుంచి తప్పించుకోవాలి. రండి. నా వేళ్ళు. మరేవా మామిడి పండు. మరేవా జిలేబీ. మరేవా డోనట్స్. డోనట్స్ లో కూడా కరెంటుని పెట్టారు. పొపాట్, అవి డోనట్స్ కాదు, రింగ్ స్టోన్ ఆటకి సంబంధించిన రింగ్స్ అవి. నువ్వు ప్లాస్టిక్ రింగ్ ని తిన్నావు. అప్పటికి పొద్దున్న నుంచి టైం బాగాలేదనుకుంటాను. పొద్దున్న బాత్రూమ్ లో కాలు జారి పడ్డాడు. నేనే పొద్దున్న షాంపూని కాస్త కింద పోసాను. చార్లో కూర్చునేటప్పుడు కింద పడ్డాడు. నేనే ఎడకల నుంచి చార్ని లాగాను. నా టైం బాగాలేదు కాదు, నీ టైం బాగుందని చెప్పు. కానీ ఇప్పుడు నీ టైం బాగాలేదు. నీ ఆట కట్టిస్తాను చూడు. జాగ్రత్తగా ఎగరలేవు పోపెట్. స్వాగతం, అందరికీ స్వాగతం. పనులు 3 విధాలుగా జరుగుతాయి. మొదటి విధం ఏంటంటే తెలీదు. రెండో విధానం చెప్పను. ఇంకా మూడోది గుర్తులేదు. ఫ్యూచర్ తెలుసుకోవాలా? 10 రూపాయలు మాత్రమే. ఇదిగో చూడు, ఫ్యూచర్. కామెడీ చేసా. ఎదుగుదల అనేది 3 రకాలుగా వస్తుంది. మొదటిది తెలీదు, రెండవది చెప్పను, మరి మూడోది ఇప్పుడు నీతో జరిగింది కదా, అదే కామెడీ. సరే కోప్పడకు, సీరియస్ గానే ఫ్యూచర్ గురించి చెప్తాను. చీటీల్ని ఇలా వేస్తాను. నా చిలకేమో బయటకు వచ్చి ఒక చీటీ తీస్తది. అది చూసి నీ ఫ్యూచర్ చెప్తానయ్యా. ఫ్యూచర్ ఏంటంటే నీకు ఫ్యూచర్ లో నక్షత్రాలు కనబడతాయి. ఎలాగా? ఇలాగా. నేనే ఈ ప్రపంచంలోనే గొప్ప జ్ఞానిని. 10 రూపాయలది. మీరందరూ వెళ్ళి మీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకోండి. నాకు భోజనం చేసే టైం అయింది. ఏ దారిలో అయితే మీరు లోపలికి వచ్చారో ఆ దారిలోనే మీరు బయటికి వెళ్ళాలి. హనీ, నా 2000 రూపాయల నోటు ఎక్కడో పడిపోయింది. ఆ 2000 నాకు దొరికితే నేను జాలీగా ఉంటాను. ఇక్కడే ఎక్కడా ఉంటుంది. దొరికేసింది నా డబ్బు. అరే, అలా చూడు, నీ జోబులో నుంచి డబ్బులు పడిపోతున్నాయి. ఎక్కడా ఎక్కడా? అది ఎక్కడా? ఇదిగో ఇక్కడ.
నువ్వు పూడ్చి పెట్టావు కదా, ఇప్పుడు నిన్ను పూడ్చి చేస్తాం. క్షమాపణ 3 విధాలుగా దొరుకుద్ది. అదేంటో వాడు ఖచ్చితంగా చెప్పలేడు. మేము మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాం. ఐడియా, మనం విడివిడిగా వెళ్ళి వీటికి ఒక మంచి గుణపాఠం నేర్పిద్దాం. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను పట్టుకోవడానికి వస్తావు? ఎవరు ఎవరు? నేను మీ నలుగురిని పట్టుకొని యాంగిల్ చేసి ట్రయాంగిల్ చేస్తాను. ఆ తర్వాత 5తో మైనస్ చేసి 4తో డివైడ్ చేస్తాను. తర్వాత స్క్వేర్లు వేసి సర్కిల్ చేస్తాను. ఇంతకీ నువ్వు ఏమంటున్నావు? ఏవో నాకు తెలీదు, తెలిస్తే నీకు చెప్తానులే. ఓయ్, ఓయ్, మీరు ఇద్దరే కానీ మేము నలుగురున్నాము. మేము నలుగురు కలిసి మిమ్మల్ని కొడితే మీరు కింద పడిపోతారు. అర్థమైందా? సరేనా? క్షమించండి, నేను డైలాగ్ చెప్పే ముందు వెనక్కి తిరిగి చూసుండాల్సింది. నేను విసిల్ కొట్టిన వెంటనే మీరు నన్ను పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ రండి. చూసారా, విసిల్ అసలు రావడం లేదు. లైఫ్ ఇస్ ఎ రేస్. చెయ్యకండి నా టైం వేస్ట్. వేస్ట్? మేమెప్పుడు మీ టైం ని వేస్ట్ చేస్తాము? పెయింటింగ్ ఇవ్వు, లేదంటే తల మీద కొడతాను కర్రతోటి. అలాగే మీరు చూడ్డానికి పగిలిపోయిన గుడ్డు అనుకుంటాను. ఓ అదా, పెయింటింగ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఇప్పుడే తీసుకువెళ్లారు. ట్రస్టింగ్ ఎగ్జిబిషన్ ఆఫీసర్ రావడానికి ముందే పెయింటింగ్స్ తీసుకెళ్లిపోయారా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ హౌ? 2 చపాతీలని పక్కనింటి వాడు దోచుకెళ్ళిపోయినట్టు ఎక్కడి నుంచి వచ్చాడో ఈ 2 ఆఫీసరు చెప్పండి వాడండి. ఏయ్, నాకెందుకో ఇతను చూస్తుంటే దొంగలా అనిపిస్తోంది. మన పెయింటింగ్స్ దొంగిలించడానికి వచ్చాడు. బనీ, ఈయన ఫోటోని కాస్త చూడు. ఇంతకు ముందు ఆయన చాలా యంగ్గా ఉన్నారు. అరే సారీ సార్, సారీ సార్. మేము మీరు దొంగనుకున్నాం, కానీ మీరే ఒరిజినల్. లైఫ్ ఇస్ ఎ రేస్. అయిపోయింది నా ఫేస్ డ్యామేజ్. వాట్ ఏ బ్యాడ్ ఫేస్. తప్పకుండా వేస్తాను నీ మీద కేస్. సారీ సార్. కలర్స్ అన్ని వైపులా ఉన్నాయి, కానీ వాడిని ఎలా వెతకడం? వాడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. మీరందరూ అటు చూడండి, మీరందరూ ఇటు చూడండి. ఏయ్, అక్కడే ఆగు. ఎక్కడికి తప్పించుకోవాలనుకుంటున్నావు? సారీ. దొరికేశాడు, ఇందులోనే ఉంటాడు. ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ఓ బయటికి. ఓహో, పైన కూర్చున్నావా? ఇదిగో వస్తున్నా. బయటికి రా. సారీ. అరే రే, నీళ్ళల్లో పరిగెత్తకూడదు కదా. మనం ఈదుకుంటూ వెళ్ళిపోదాం, ఏమి కాదులే. ఆగు, మా స్నేహితుడిని వదిలేసి వెళ్ళవు. అని పని నన్ను కాపాడండ్రా.
వదిలే హనీ మనం పరిగెత్తుకు వెళ్ళి అతను పట్టుకుందాం. వాడికి గుణపాఠం నేర్పించాలని మనల్ని మనమే కష్టపెట్టుకుంటున్నాం. ఎంత దూరమని మనం పరిగెడతాం. బ్రష్ సరిగ్గా లేదు. ఇప్పుడు బాగుంది. అసలు నువ్వేం చేస్తున్నావు? బన్నీ ఇలా చూడు, నా బ్రష్ మాట్లాడుతోంది. అరే గాడిద, అది పోపట్, అది బ్రష్ కాదు. ఓయ్ గురు, స్నానానికి వెళ్తున్నప్పుడు టవలు తీసుకోకుండా అసలు వెళ్ళకూడదు. ఆ విధంగా ఎప్పుడు పచ్చ రంగులోనే ఉండనివ్వాలి. చప్పట్లు కొట్టండి. గొడవ పడ్డం ముందు అందరూ ఆపండి. ఎగ్జిబిషన్ ఆఫీసరు పెయింటింగ్ కోసం వస్తూ ఉంటారు. ఆయన వచ్చే ముందే మనం అన్ని పెయింటింగ్ ని పూర్తి చేయాలి. హే ఫ్రెండ్స్, త్వరగా రండి, మనం ఈ పెయింటింగ్ ని పూర్తి చేద్దాం. ఆహా, ఇప్పుడు సూర్యుడు మాత్రమే బాకీ. ఎల్లో కలర్ వేయాలి. ఏంటిది? ఎందుకు జరిగింది? నేను ఇక్కడ ఎల్లో కలర్ కదా పెట్టాను, మరి బ్లాక్ ఎలా మారింది? ఎందుకంటే ఎల్లో పెయింట్ నా దగ్గరే ఉంది. ఈ హనీ వల్ల జీవితానికే గ్రహణం పట్టింది. ఇప్పుడు పెయింటింగ్ లో సూర్యుడికి కూడా పట్టింది. నేను ఊరికే వదిలిపెట్టను. అరే, ఈ రోజు ఎందుకు ఇన్ని రంగులు మారుతున్నాయి? నేను చిలకనైనా ఊసలు వెళ్ళన్న ఫీలింగ్ వస్తోంది. దీనంతటికి హనీనే కారణం. బీ నేను ఎగ్జిబిషన్ హౌస్ నుండి వచ్చాను. మీ పెయింటింగ్లు ఇవ్వండి. అరే గురు, 2 రన్లకే నన్ను షాట్ కొట్టాను, కానీ నాకు 6 పడింది. అలాగే పెయింటింగ్ చూపించడానికి దారి దొరికింది. చప్పట్లు కొట్టండి. ముందు మీరు నా పెయింటింగ్ ని చూడండి. ఇది ఏం చోటు? ఇది రేగిస్తాను. అదంతా తెల్లగానే కదా ఉంది. ఎందుకంటే అక్కడ మంచు పడుతోంది, అందుకని రేగిస్తాను మంచుతో మునిగిపోయింది. వైట్, స్నో వైట్. చాలా బాగుంది. ఓయ్ గురు, ఓ కాలంలో 7ంటికి చూసిన సీరియల్ పేరు అనురాగాలు, కానీ నేను చేసిన పెయింటింగ్ పేరు తాజ్ మహల్. చప్పట్లు కొట్టండి. చాలా బాగుంది. ఇది నా పెయింటింగ్. అన్ని పెయింటింగ్లు ఇక్కడ చూపిస్తారా ఏంటి? ఓ పని చేస్తాను, వీటన్నిటిని నా ఇంటికి తీసుకెళ్తాను. తర్వాత రేపు వచ్చి చెప్తాను ఎవరు ఫస్ట్ వచ్చారని. ఓకే, టాటా. వీళ్ళు ఎట్టుపోయారు? మమ్మల్ని పట్టుకుని బంధించడానికి నీ టైం ఏం బాలేదు. నేనే మూర్ఖుణ్ణి. ఆ జ్యోతిష్యుడికి టైం బాలేదని తప్పుగా అంచనా వేశాను. 3 విషయాలకే మనం నోరు తెరుస్తాం. మొదటిది తెలీదు, రెండవది చెప్పను, మరి మూడోది? సరేగాని మీలో నా తోతేష్ ఎవరు? నువ్వే నా తోతేష్. రా నాతో పాటు. పోపట్, నేను చెప్పేది విను. తోతేష్ వాడి దగ్గరే ఉండనివ్వు. మనం ఇంటికి వెళ్ళిపోదాము. నోర్మోయ్, నేనే తోతేష్. జ్యోతిష్యుడు నేననుకుని పొప్పటిని పట్టుకుపోయాడు. అంతేకాదు వాడు నన్ను కాపాడాడు. అందువల్ల మనం వాడిని కాపాడే తీరాలి. అదండి ఫ్రెండ్స్, మనం ఆ జోష్యుడికి ఎవరు మీరు. ఆగు, ఈసారి పెయింటింగ్ దొంగతనం చేసి నువ్వు తప్పించుకోలేవు. పరిగెత్తుకో, నిన్ను వదిలిపెట్టను. నన్ను మీరు పట్టుకుంటారా? వంకాయలు. ఎక్కడికి వెళ్ళాడు?
నా పెయింటింగ్ తీసుకుని పారిపోతున్నాడు, ఎవరైనా పట్టుకోండి. వాడినే పట్టుకుంటున్నా. నువ్వు ఇటువైపు వెళ్ళు, నువ్వు ఇటువైపు వెళ్ళు. అలాగే అటు చూడు కాకి. ఎక్కడా? ఏయ్, ఇది మోసం. ఈ రోజు నా చేతుల్లో అయిపోయాడు. ఐడియా. పెయింటింగ్ ఇచ్చే. ఆరెంజ్ పండు ఇచ్చినందుకు థ్యాంక్స్. అరే నా ఆరెంజ్ పండు. ఆరెంజ్ పండు కావాలా? ఈ దొంగ ఇంటి పక్క పారిపోయాడు. ఏయ్, ఎక్కడ దాక్కున్నావు? మర్యాదగా బయటికి రా. ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో. అది ఇక్కడ ఎక్కడో దాక్కున్నట్టుంది. నానుడే తప్పించుకుంటావా? ఎక్కడికి తప్పించుకుంటున్నావు? పట్టుకున్నాను. ఏయ్, నిన్ను ఇలా కాదు, ఆగో. ఎక్కడికి పారిపోతున్నావు? ఆగో. ఏయ్, పట్టుకున్నాను. పట్టుకున్నాను. ఎక్కడికి పారిపోయాడు? ఇక్కడే దాక్కున్నావా నువ్వు? ఇక నువ్వెక్కడికి తప్పించుకోలేవు. నువ్వేం చేసినా సరే దీన్ని నీకు చూపించను. చూపించు, నీ దగ్గర ఏముందో చూపించు. అయితే ఇదిగో చూసుకోవా. నువ్వెందుకని తప్పించుకొని పారిపోతున్నావు? నిన్నెవరు పట్టుకోవడం లేదు కదా. ఎవరో నన్ను పట్టుకుంటారో నేను పరిగెత్తడం లేదు. పరిగెత్తి బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను. అరే యార్, మనం ఈ కప్పల్ని కిచెన్ లోకి అసలు వెళ్ళనివ్వకూడదు. అక్కడ ఎక్కువ నీళ్లున్నాయి కదా, నీళ్లున్నాయి. రండి మనం వంటగదిలోకి వెళ్దాం. భలే దొరికారు. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నారు? మమ్మల్ని ఇలా బంధించినందుకే నేను ఏడుస్తున్నాను. కానీ నాకున్న ఒకే ఒక బాధ ఏంటంటే ఈ సురక్షితమైన ఇంట్లో నుండి మీరు కూడా మమ్మల్ని గింటేస్తారేమని భయంగా ఉంది. బండి వడాపావ్. ఏ వడాపావు కాదు, ముందు వెళ్ళా దొంగని పట్టుకో. ఇప్పుడు నేను నిన్ను ఎలా పట్టుకుంటానో చూడు. దగ్గరికి వస్తే కట్ చేస్తాను. పెయింటింగ్ నువ్వేం చేయకు, నేను ఊరికి డాన్స్ ఆడుతున్నానంతే. ఎటు వెళ్ళాడు? ఏమైపోయాడు? అరే, నా పెయింటింగ్ ఆగు. అందరూ దీని మీద కూర్చోండి.
ఇదిగో తీసుకో. అయ్యో అమ్మ, ఏంటిది? మొత్తం పాడైపోయింది. ఇప్పుడు పూర్తిగా నేనే శుభ్రం చేసుకోవాలి. అయ్యో, ఇంట్లో కప్ప. అరే, ఈ కప్పలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హనీ, అని ఫ్రిడ్జ్ లోనే ఉంది. నన్ను కాసేపు నిద్రపనిస్తామా? భూకంపం వచ్చేసింది. అంతకన్నా ముఖ్యమైన విషయం, మన ఇంటిలోకి కప్పలు వచ్చి బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఎందుకు భయపడుతున్నావు పోపాట్? కిటికీ మీద 2 మ్యాండెక్లు ఉన్నాయి చూసావా? మిగతా 2 తలుపు మీద ఉన్నాయి చూడు. 5 ఫ్యాన్ మీద కూర్చున్నాయి. ఇంకో 10 సోఫా మీద ఉన్నాయి. కానీ భయపడటానికి ఇది చాలు కదా. నువ్వు డైనోసార్లు వస్తేనే లేస్తావా ఏంటి? నేనే వీళ్ళకి మాస్టర్. నా పేరు కప్పరాజు. ఈ నా చిన్న తమ్ముడు పీటర్. వాడికి నచ్చింది మిల్క్ అండ్ బటర్. ఈ రోజు నుంచి మేము వీళ్ళందరం ఇక్కడే ఉండబోతున్నాం. ఇదే మా ఇల్లు, ఇదే మా రాజ్యం. మీరందరూ ఇక్కడే ఉండబోతున్నారా? నేను ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు. నీకు అర్థమైందా?